హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల నుంచి వీడియోలు తీయాలనుకుంటూనే ఉన్నాను కానీ తీయలేకపోయాను. అరే, ఇప్పుడు చెప్పాల్సింది మ్యాటర్గా నవ్వడం కాదు, మ్యాటర్ చెప్పమంటున్నారు కానీ చెప్తున్నానండి. అంటే ఇదే ఫస్ట్ టైం, నాకు కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. అయినా కష్టపడి నేర్చుకుంటున్నానండి. రోజు నేర్చుకుంటూనే ఉన్నాను. రోజుకొకటి నేర్చుకుంటున్నాను. రోజు యూట్యూబ్లో చూసి మరి నేర్చుకుంటున్నాను. కాబట్టి చాలా కష్టంతో మీకోసం నేను ఈరోజు కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చానండి. అదే ఈరోజు చెప్పేది ఏంటంటే, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మన ఏదైనా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారా అని చాలామందికి డౌట్ ఉంటాయండి. నిజంగానే ఉంటాయండి, చాలానే ఉంటాయి. అది ఎలా అంటే, మనము పేషెంట్ వచ్చిన అప్పటి నుంచి వెళ్ళే వరకు మనం రిజిస్టర్ మెయింటైన్ చేస్తూనే ఉంటామండి. ఒకటి, వచ్చిన రోజు మనం అడ్మిషన్ అనే బుక్లో రాసుకుంటాము. అదే పేషెంట్ని బయో హిస్టరీ అంతా నామినల్ అనే రిజిస్టర్లో రాసుకుంటాము. తర్వాత హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అనే రిజిస్టర్లో రాసుకుంటాము. అలానే మనకి ప్రతి ఒక్క వార్డుకి ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేవి చాలానే ఉంటాయండి. ఆ ఎమర్జెన్సీ డ్రగ్స్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ రిజిస్టర్ ఉంటుందండి. అలానే ఫోర్ట్నెంట్ అనేది కూడా రిజిస్టర్ అనేది మనకు ఉంటుందండి. ఫోర్ట్నెంట్ అంటే ఏదన్నా సిరెంజిల దగ్గర నుండి పోలీస్ క్యాథెటర్ వరకు అండి, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలండి. అది కూడా దాన్ని కూడా మెయింటైన్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అలానే లెనిన్ బుక్ అని కూడా ఉంటుందండి. లెనిన్ అంటే మన వార్డులో కర్టన్స్ దగ్గర నుండి బల్ల మీద వేసే క్లాతుల వరకు దాన్ని లెనిన్ అంటారండి. బెడ్షీట్లు అలాంటివి ప్రతి ఒక్క దాన్ని లెనిన్ అంటారు, క్లాత్ని. అది కూడా మనకి ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పర్ డే ఒక బెడ్షీట్ అనేది డే వారీగా తెప్పించడం కూడా జరుగుతుంటుందండి. అలానే ఫోర్ట్నైట్ మెయింటెనెన్స్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క థింగ్స్, ప్రతి ఒక్క డ్రగ్ గురించి మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ దాన్ని మనం ఎవరికి యూజ్ చేసామనేది కూడా చెప్తూ ఉండాలండి. ఏమైనా మెడిసిన్ ఎవరికైనా ఇవ్వడానికి కూడా జరగదు. మనం ఏ పేషెంట్కి ఏ ఇంజెక్షన్ కావాలో అదే ఇంజెక్షన్ తెచ్చి మరి మనం హ్యాండ్ ఓవర్ చెప్తూ ఉండాలండి. హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అంటారు కదండి. హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అనేది మన నర్సింగ్లో చాలా ఇంపార్టెంట్ అంటది. హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అంటే మనం పేషెంట్ని ఏమేమి చేసామనేది ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్లో చెప్పాలండి. టేక్ ఓవర్ అంటే తను మన దగ్గర నుండి తీసుకోవడం అండి. తనకి మనం ఎలా ఇచ్చామనేది కూడా తన షిఫ్ట్ దాటిన తర్వాత అలానే హ్యాండ్ ఓవర్ ఇచ్చేయడానికి టేక్ ఓవర్, హ్యాండ్ ఓవర్ అని అంటారండి. హాస్పిటల్లో చాలానే రిజిస్టర్లు ఉన్నాయని మీకు చెప్దామని వీడియో చేశానండి. కానీ కొత్త కదా, ఎలా చెప్పాలో కూడా అర్థం